హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో 2024 సంవత్సరంలో డిసెంబర్ నెలలో అనగా మార్గశిర మాసంలో సంకటహర చతుర్థి వ్రతం అయితే ఉంది కదండి. ఈ రోజున పూజ ఎలా చేసుకోవాలి, స్వామివారికి ముడుపు ఎలా కట్టాలి అనే విషయాలు నేను ఈ వీడియోలో తెలియజేస్తానండి. ముందుగా మనం వీడియోలోకి వెళ్ళే ముందుగా ఈ సంకటహర చతుర్థి ఏ రోజున వచ్చింది, తిథి ఎప్పుడు ప్రారంభమైంది, ఈరోజు చంద్రోదయ సమయం ఏమిటి అనే విషయం నేను ఇప్పుడైతే తెలియజేస్తానండి. మనకి 2024 సంవత్సరం డిసెంబర్ 18వ తేదీన ఉదయం 12 గంటల 2 నిమిషాలకి ఈ చవితి తిథి అయితే ప్రారంభమవుతుందండి. ఇది 2024 సంవత్సరం డిసెంబర్ 19న మధ్యాహ్నం 12 గంటల 8 నిమిషాలకి ఈ చతుర్థి తిథి అయితే ముగిస్తుందండి. మనం దీని ప్రకారము మన చంద్రోదయ సమయంలో చతుర్థి తిథి ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజున మనం సంకటహర చతుర్థిగా జరుపుకోవాలండి. దీని ప్రకారం డిసెంబర్ 18వ తేదీన అంటే బుధవారం రోజున మనం ఈ సంకటహర చతుర్థిని నిర్వహించుకోవాలి. బుధవారము సంకటహర చతుర్థి రెండు కలిసి వచ్చిందండి. స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చు. ఈ నెల వినాయకుడి పేరు వచ్చి అకురాత మహాగణపతి అనే నామంతో స్వామివారిని పూజించాలి. పీఠం పేరు వచ్చి దుర్గా పీఠం. ఈరోజు చంద్రోదయ సమయం వచ్చి 8 గంటల 45 నిమిషాలకండి. మీకు ఇంకా ఏ ప్రాంతాల్లో కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అని పెట్టండి, నేను ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. ఈ సంకటహర చతుర్థి నాడు స్వామివారికి పూజ ఎలా చేసుకోవాలి, చంద్రునికి అర్ఘ్యం ఎలా చూపించాలి, ముడుపు ఎలా కట్టుకోవాలి అనే అన్ని విషయాలు నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తానండి. మానవుల కష్టాల నుండి గట్టెక్కించేదే సంకటహర చతుర్థి వ్రతం అండి. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథుల్లో ప్రధానమైనది చవితి తిథి అండి. పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంనే సంకటహర చతుర్థి అంటామండి. ఒకవేళ సంకటహర చతుర్థి మంగళవారం కనుక వస్తే దాన్ని అంగారక సంకటహర చతుర్థి అని అంటాము. ఇలా రావడం చాలా విశేషమైనదండి. ప్రతి మాసం కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తర్వాత 3-4 రోజుల్లో చవితి అయితే వస్తుందండి. ప్రదోషకాల సమయంలో చవితి ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజున మనం సంకటహర చవితిగా జరుపుకోవాలి. అయితే ఒక్కోసారి అయితే 2 రోజులైతే ప్రదోష సమయాలు అనేవి ఉంటాయి. మనం అప్పుడు 2వ రోజున చవితి రోజుగా జరుపుకోవాలండి, సంకటహర చతుర్థిగా జరుపుకోవాలి. ఈ వ్రతాన్ని 3 నెలలు, 5 నెలలు, 9 నెలలు, 11 నెలలు, 21 నెలలు ఇలా మనం ఏదైనా కోరికైనా అనుకొని స్వామివారి దగ్గర ముడుపు అనేది కట్టుకొని ఈ వ్రతాన్ని అయితే ఆచరించాలండి. ఈ వ్రతానికి అయితే ఉదయం సాయంత్రం 2 పూటల పూజ అనేది ఉంటుంది. ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం అనేది ఆచరించి ఇంటిని శుభ్రం అనేది చేసుకోవాలండి. ఈ పూజని మనం పూజా మందిరంలో చేసుకోవచ్చు, లేదా సపరేట్గా పీఠాన్ని ఏర్పాటైనా చేసుకోవచ్చు. ఇంకా ఈ రోజున ఉపవాసం ఉండి సాయంత్రం పూజ అయిన తర్వాత ఉపవాస విరమణ అనేది చేయాలండి. ముందుగా నేను ఇక్కడైతే ఒక పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నాను. మీరు పూజా మందిరంలో చేసుకోవచ్చండి పూజని. నేను ఇక్కడ సపరేట్గా చేసుకుంటున్నాను. ఆ పీఠ పైన 3 గుప్పెల బియ్యం అనేది వేసుకొని స్వామివారి చిత్రపటాన్ని అయితే పెట్టుకున్నానండి. మీ దగ్గర విగ్రహం ఉన్న విగ్రహాన్ని అయినా పూజలో పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు. ఇంకా అభిషేకం కూడా చేసుకోవచ్చు అండి, చాలా మంచిది ఈ రోజున అభిషేకం కూడా చేసుకుంటే. నేను ఇక్కడ స్వామివారిని చక్కగా పూలతో గరికెతో అయితే స్వామివారిని అందంగా అలంకరించుకున్నానండి. ఇలా అందంగా అలంకరించుకున్న తర్వాత ఇక్కడ పసుపుతో అయితే మనం గణపతిని అయితే చేసుకోవాలండి. ఇక్కడ పసుపుతో గణపతిని అయితే చేసుకొని గణపతికి పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు అనేది సమర్పించాలండి. సమర్పించి నైవేద్యంగా బెల్లాన్ని అయితే పెట్టుకున్నాను. స్వామివారి దగ్గర పెట్టుకొని స్వామివారికి ధూపం, దీపం అనేది చూపించాలండి. నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పసుపుతో గణపతిని అయితే చేసుకొని పసుపు, కుంకుమ, అక్షింతలు అయితే వేసుకొని చక్కగా పూలతో అయితే అలంకరణ అనేది చేసుకున్నానండి. ఇంకా గరికతో మనం స్వామివారి అష్టోత్తరం చదువుకుంటా గణేశోత్తరం, సంకటహర చతుర్థి వ్రత కథను ఇలా అష్టోత్తరం కానీ చదువుకుంటా ఓం గం గణపతే నమః అన్న చదువుకుంటా కానీ మనం స్వామివారికి పూలతో కానీ అక్షింతలతో కానీ ఇలా గరికతో కానీ మనమైతే పూజ అయితే చేసుకోవాలండి. నేను ఇక్కడ ఇలా పూజ అనేది చేసుకున్నాను. మొత్తము చేసుకున్న తర్వాత మనం స్వామివారి దగ్గర ముడుపు అనేది కట్టుకోవాలండి. అంటే మనం ముడుపు కట్టేటప్పుడు ఏమీ మాట్లాడకూడదు. మన కోరికను స్వామివారికి చెప్పుకుంటా మనం ఈ ముడుపు అయితే కట్టాలండి. ఈ ముడుపుని ఎలా కట్టాలి, ఆ తర్వాత ఏమి చేయాలి ముడుపుని అని అన్ని విషయాలు నేను సపరేట్గా ఒక వీడియో అయితే చేశానండి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఆ వీడియోని అయితే చూడండి.
నేను ముడుపు కట్టుకొని స్వామివారి మీకు ఏమి కోరికలు లేవంటే మాకేం కోరికలు లేవండి అంటే కోరికలు లేని వాళ్ళు ముడుపు లేకుండా అయినా సరే ఈ పూజ అయితే చేసుకోవచ్చండి. మనం ఈ ముడుపునైతే కట్టుకొని స్వామివారి దగ్గర పెట్టుకొని మనం ముడుపుకి కూడా ధూపం అనేది చూపించాలండి. చూపించి లాస్ట్లో టెంకాయని స్వామివారికి సమర్పించి కర్పూర హారతి అనేది ఇవ్వాలి. ఇలా మనం పెట్టుకున్న పీఠాన్ని సాయంత్రం దాకా ఈ పీఠం అయితే కదిలించకూడదండి. సాయంత్రం పూజ చేసుకున్న తర్వాత మనం ఈ పీఠాన్ని అయితే కదిలించాలి. ఇంకా ఇలా పూజ అంతా అయిన తర్వాత చివరిగా కర్పూర హారతి అనేది ఇవ్వాలి స్వామివారికి. ఇచ్చి గణేష్ స్తోత్రం కానీ సంకటహర చతుర్థి వ్రత కథను కానీ చదువుకోవాలండి. ఇది సూర్యాస్తమయం వరకు పూజ చేసిన పీఠాన్ని కదపకుండా సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి స్వామివారి దగ్గర ఉన్న ముడుపును అనేది తీయాలండి. తీసి ఆ ముడుపులోని బియ్యంతో స్వామివారికి నైవేద్యంగా ఏమన్నా తయారు చేయాలి. ఇంకా ఆ ముడుపులో అనేది మనం దక్షిణ అనేది పెడతాం కదండి తాంబూలంగా. అదేంటంటే మనం గుడికి వెళ్ళి ఆ గుడిలో హుండీలో అనేది వేయాలి. ఇంకా ఇలా స్వామివారికి పూజ అనేది అయిపోయిన తర్వాత సాయంత్రం ముడుపు అంతా తీసి ప్రసాదం అనేది చేసుకున్న తర్వాత మనం చివరిగా చంద్రునికి అర్ఘ్యం అనేది చూపించాలండి. చూపించిన తర్వాత మన ఉపవాస విరమణ అనేది విరమించవచ్చు. మనం స్వామివారి దగ్గర ఉన్న పూర్తిగా రోజంతా మేము ఉపవాసం ఉండలేమనుకున్న వాళ్ళు పాలు పండ్లు ఇవి తింటాయినా ఉపవాసం ఉండవచ్చండి. ఈరోజు ఇప్పట్లో బీపీ షుగర్ ఇవన్నీ ఉంటున్నాయి కదండి, వాళ్ళైతే ఉపవాసం లేకుండానే ఈ వ్రతాన్ని అయితే ఆచరించవచ్చండి. నేను ఇక్కడ స్వామివారికి ప్రసాదంగా బెల్లపన్నం అయితే చేసుకున్నానండి. మీరు ఇంకా ఉండ్రాళ్ళు అలా చేసుకొని పెట్టుకోవచ్చు. మీకు ముడుపులోని బియ్యం ప్రసాదంగా సరిపోతే ఇంకొన్ని బియ్యం అయితే యాడ్ చేసేసి మనం ప్రసాదం అయితే ఎక్కువగా అనేది చేసుకోవచ్చండి. నేను ఇక్కడ స్వామివారి పూజ అయితే పూర్తిగా చేసుకున్నాను. తర్వాత చివరిగా కర్పూర హారతి అనేది ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత నా పూజ అనేది పూర్తి చేసుకున్నాను. ఇలా పూజ అయిపోయిన తర్వాత మనం చంద్రునికి అర్ఘ్యం అనేది ఇవ్వాలండి. ఈ అర్ఘ్యం అనేది ఒక గ్లాసులో వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు పూలు వేసుకొని బయట చంద్రుని చూస్తా లేదా మనకు ఒకవేళ చంద్రుడు కనిపించకపోతే చుక్కలనైనా చూస్తా మనం ఈ అర్ఘ్యం అనేది ఇవ్వచ్చండి. చాలామంది మేము అప్పటిదాకా ఉండలేము చంద్రోదయం అయ్యేదాకా అనుకునే వాళ్ళు సాయంత్రము 6:30 తర్వాత మనకి చుక్కలు అనేవి కనిపిస్తాయి కదండి, అవి చూసైనా మనం ఈ ఉపవాస విరమణ అనేది చేయొచ్చు. ఈ అర్ఘ్యం కూడా ఇవ్వచ్చండి. అప్పుడే ఈ నీళ్లు నేల మీదకి కానీ పచ్చని చెట్లో కానీ లేదా ఒక ప్లేటు స్టీల్ది కానీ వెండిది కానీ ఇత్తడిది కానీ ఏదో ప్లేట్ తీసుకొని దాంట్లోకి వేలకుండా నీళ్ళు అనేది వదులుతా నేను సంకటహర చతుర్థి వ్రతం చేసుకున్న స్వామి, ఈ పూజ చేసుకున్న వ్రత ఫలితాన్ని నాకు ఇవ్వు అని చెప్పుకుంటా ఈ నీటిని చేతి నుండి పచ్చని చెట్లలో కానీ తులసి చెట్లలో కానీ ప్లేట్లో కానీ నేల మీద కానీ వదలాలండి. ఈ విధంగా మనం చంద్రునికి అర్ఘ్యం అనేది ఇవ్వాలి. నేను ఇక్కడ చూపిస్తున్నట్టు మనం ఈ అర్ఘ్యాన్ని అయితే ఇవ్వచ్చు. నేనైతే ఇక్కడ ప్లేటులోనే ఈ నీళ్ళని అయితే వదిలి వీటిని తర్వాత చెట్టులు అయితే పోసాను. ఈ విధంగా మన సంకటహర చతుర్థి వ్రతం అయితే పూర్తవుతుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.